ప్రైజ్ లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు త్రోవ నిలుచున్నప్పుడు ఒక గుడ్డివాడు తనకి వస్తాడు. తన దగ్గరికి వచ్చినప్పుడు పక్కన శిష్యులు అడుగుతారు, ప్రభా, వీడి కానీ వీరి కన్నవారి కానీ ఏ పాపం చేశారో కానీ వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని పక్కన శిష్యులు యేసు ప్రభువారిని అడుగుతారు. యేసు ప్రభువారు అంటారు, వీడు కానీ వీడి కన్నవారు కానీ ఏ పాపం చేయలేదు, దేవుడు వీని పట్ల మహిమను ప్రత్యక్షపరచడానికి వీడి గుడ్డివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. మన విషయాల్లో కూడా మనం అనుకుంటాం, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మనం ఏ పాపం చేసామో, మనం ఎందుకు ఈ కర్మ వచ్చింది అనుకుంటావు. నువ్వు ఏ పాపం చేయి ఉండవు. ఒక్కోసారి దేవుడు నిన్ను హెచ్చించడానికి నీకు ఒక ముళ్ళు ఇస్తాడు. అది వ్యాధి కావచ్చు, ఉద్యోగ ఇబ్బంది కావచ్చు, ఏదైనా సరే నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని ఒక్కోసారి ఇష్టపడుతూ ఉంటాడు. అంత మాత్రాన కుంగిపోవద్దు. యేసు ప్రభువు పైకి లేవనెత్తగలిగిన దేవుడు అని అంటాడు, వీడు కానీ వీడి కన్నవారు కానీ ఏ పాపం చేయలేదు, దేవుణ్ణి మహిమపరచడానికి వీడి గుడ్డివాడిగా పుట్టాడు. ఈరోజు నీకు ఏదైనా సంభవించిందా? నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు. అందును బట్టి నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మీ అందరిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.